గైస్ ఈ వీడియోలో సెకండ్ అగ్రిగేటెడ్ ఫంక్షన్ చూద్దాము. సమ్ ఆఫ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు గైస్. సమ్ అంటే ఏంది గైస్? మ్యాథమెటిక్స్లో అడిషన్, అంతేనా? అడిషన్ని మనం సమ్ అంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ ఏ ఫ్రమ్ ఏజీజీ అంటే ఓన్లీ ఏ కాలం డేటా మాత్రమే పడుతుంది, అవునా? సెలెక్ట్ చేసా, రన్ చేసా. ఇక్కడ చూడండి ఏ కాలంలో ఏముంది మనకి 1 2 3 4 అని ఉంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి, మనకి ఎంత వస్తుందో వాల్యూ 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నింటిని యాడ్ చేస్తే మనకి 10 అని రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సమ్ అని ఇస్తున్నా. ఓకే, ఈ స్మాల్ బ్రాకెట్స్లో ఏమి ఇవ్వాలి? మనము కాలం నేమ్ ఇవ్వాలి, అవునా? సో ఇప్పుడు నేను కాలం నేమే ఇచ్చానా. సో ఇప్పుడు మనకి దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ అయ్యి ఎంతైతే నెంబర్ ఉంటుందో అంత నెంబర్ మనకు అవుట్పుట్లో పడుతుంది. ఇప్పుడు మనం మాన్యువల్గా చెక్ చేసినప్పుడు ఏమొచ్చింది? 10 అని వచ్చింది. సో చెక్ చేద్దాం 10 అని వస్తుందో రాదు. సో క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి 10 అని వచ్చింది. అంటే సమ్ ఏం చేస్తుంది? అడిషన్ చేస్తుంది. కాలం నేమ్ ఏమొస్తుంది గైస్? ఇక్కడ మనం ఏమి ఇచ్చామో అది వస్తుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ఏ అని ఇచ్చా కదా, సో ఇక్కడ కూడా మనకి సమ్ ఆఫ్ ఏ అని వస్తుంది. రైట్.